కేటీఆర్ ఏమంటుండు, ప్రజలందరూ బాధపడుతున్నట్టు, అయ్యో మేము ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే, అసలు మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వేమి ఇట్లా అంటున్నావు, మరి కేటీఆర్ మాటనామని నీ మాటనామన్నా? అంటే కేటీఆర్ తరపున ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళేమో మొత్తం తెలంగాణ దోసుకు తిన్నారు. వానికి మరి అప్పుడు దోసుకునేటోడు పెద్దోడైతే వీళ్ళు ఇంకా దోసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి అదే బాధ ఉంటుంది, మా కేసీఆర్ అయితేనే బాగుంటుండే. ఊర్లో ఏమనుకుంటారు ఇప్పుడు మీరు రైతులు మాట్లాడి చాలా రోజులు ఉండొచ్చినావు కదా విలేజ్లో. అవును, కేసీఆర్ ఓడిపోయినందుకు సంబరాల్లో ఉన్నారా, అయ్యో పాపం అతనే ఉంటే బాగుండు అనుకుంటారా ఊర్లో? అట్లా ఎట్లా ఉంది? మెజారిటీ పీపుల్ అంటే మెజారిటీ పీపుల్ ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతం ఆయన కొట్టింది ఎవరిని? ఉన్నోన్నే కొట్టి, లేనోన్ని కొట్టిండు, ఉన్నోనికి పెట్టిండు. కానీ కడుపు గాలినోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాని వల్ల నిండు రోజులు తక్కువ మంది ఉన్నారు. కానీ ఆ నిండు రోజులు వీళ్ళు భజన పరులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కడుపు గాలినోనికి అరిచి 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 వీళ్ళు లంగా అంటే కరెక్ట్ టైంకి వచ్చేవరకల్లా ఒక బిస్కెట్ ఇసిరేస్తారుగా, కుక్కకు ఒక బిస్కెట్ ఇసిరేస్తే అది తిన్న తర్వాత ఆకలి తెచ్చుకున్న తర్వాత అమ్మాయి. హిట్లర్ పాలసీ కేసీఆర్ది హిట్లర్ పాలసీ. అసెంబ్లీలో మొత్తం ఈకలు పీకి 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 కై అని వర్రి, కావు నొర్రి లాస్ట్ కింద దించి ఆ జేబులోకి వెళ్ళి ఇత్తులు వస్తాయి కదా. అంటే ప్రజలు కూడా అదే విధం అనేటువంటి ఫిలాసఫీ కేసీఆర్ పాటించిండు. కానీ ఈ కడుపు మాల నుండి ఎప్పుడో తిరగబడితే ఇప్పుడు పరిస్థితి ఏందో కల్లారా చూస్తారు. విలేజ్లో అయితే కేసీఆర్ ఓడిపోయినందుకు సంతోషం చాలా చాలా. పేదవాళ్ళు కంపల్సరీ సంతోషపడతారు. ఎస్, మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు వాడు ఎన్ని హామీలు ఇచ్చారు. కళాకారులు, మెయిన్ కళాకారులు, కడుపు చేత పట్టుకున్న కళాకారులు చాలామంది. అంటే కళాకారుల మీద కూడా మొన్న రీసెంట్గా కూడా ఒక పాట, అంటే కళాకారులది ఇప్పుడు ఇవాళ ఏమైంది తెలుసా? కళాకారుల పరిస్థితి ఇక్కడ కేసీఆర్ను జోకిరు. వాడు అంటే నాకు సిగ్గు అవుతుంది. బాపు ఓనికి బాపు ఏం కదా, వీళ్ళేమో మాదిగోళ్ళు మాలోళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఆయననేమో వెల్మోడు. బాపు అని పిలవాలి ఉన్నదట, మరి ఇలా బాపేట ఆయన బాపు అని పిలవాలి ఉన్నదట, ఆ బక్క పెళ్లి చనిపోయి అత్తుకోవాలి ఉన్నదట. నేను రాష్ట్రానికి అంటే పైసలు ఇవ్వచ్చు కాక, పైసలు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన మీద రాయి, నీ గౌరవం ఉంటే. ఎవరు నీ దొర కేసీఆర్ని తీసుకొచ్చి బాపు అని పిలవాలని ఉన్నది, బక్క పెళ్లి చనిపోయిన అత్తుకోవాలని ఉన్నది. ఇది అంటే రాసిన వాళ్ళు అంటే ఆయన అక్కడ మార్కులు గెలవాలని రాసుకోవచ్చు, అందరికీ లింక్ ఆఫ్ అయ్యేటట్టు. కానీ అది ఓనికైతే బాపు కాదు. ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళకి బాపు కావచ్చు, కేటీఆర్కి అయితే బాపు. ఇక బాగా కళాకారులు అందరూ ఏం మాట్లాడుతారు? నీ తోటి కళాకారులు మంచి పని అయింది అనుకుంటారా, అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు అనుకుంటారా? కళాకారులకు ఇప్పుడు అన్న అధికార మార్పిడి జరగాలని కోరుకున్నాం. నేను ఒక్కడి గురించి కాదు, మీరే. ఎస్, ఇప్పుడు వాళ్ళు కూడా చాలా అంటే ఇప్పుడు సాంస్కృతిక సారథులు ఉన్న వాళ్ళు కాదు, మిగతా బయట వాళ్ళు అంటే ఏమన్నా వస్తుంది కావచ్చు అని ఆశ ఉండే వాళ్ళకు కూడా. ఎలక్షన్ టైంలో కూడా మినిస్ట్రేట్కి పోయినాం మేము. మినిస్ట్రేట్కి పోతే ఎవరు మన ఆయన లాలుడా వినోద్ రావు ఎంపీ వినోద్ కుమార్ సార్ ఏమంటాడు అంటే, అరే ఆడ పిండి లేదురా బై, రొట్టెడికెళ్ళి చేయమంటావు అంటాడు. ఎలక్షన్ కంటే ముందు అన్నాడు. మినిస్ట్రేట్కి పోయినాం, చాలా మంది కళాకారులు, మన ఆయన పేరు ఉన్నది, మన కళాకారుడు ఉండే కదా పెద్ద మనిషి, ఆయన ఇక్కడ నుంచి మా ప్రాంతం నుంచి మన బుకియా గంగాధర్ నాయక్ అని జగిత్యాల జిల్లా నుంచి ఇలా చాలా మంది కళాకారులు అంటే పోయినాం. నాకు అక్కడ కోడంటే మనసు ఒప్పదు, ప్లస్ వీళ్ళ కోసం అన్న మా కోసం అన్న రా అని అంటే పోయిన తర్వాత నా కరాఖండ్గా చెప్తుండు, పేద కళాకారులకు ఇవ్వడానికి నీకు పిండి లేదు రొట్టె లేదు, కానీ మీ చట్టంలో మీ కులంలో మీ ఫ్యామిలీలా ఓడిపోయినోనికి కూడా పదవులు ఇవ్వడానికి మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది పిండి రొట్టె? అదే అందుకే నువ్వు ఒక పాట ఇప్పుడు ప్రోమో వైరల్ అవుతుంది అన్న, కేసీఆర్ అంటే నీ అంత ఓడిండు, ఎస్ నిరుద్యోగులు గెలిచిరని. అయింది ఆ పాట ఒకసారి కొంచెం? అది అంటే ఇప్పుడు కూడా పాడతా, మీ ఆధ్వర్యంలోనూ కూడా అది ప్రోమో రిలీజ్ చేసి అది అవసరమైంది. అంటే మీరు చేస్తున్న పోరాటం, మీలా ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులు చేస్తున్న పోరాటాన్ని, ఈ యొక్క ఉస్మానియా ఓయూ గడ్డ యొక్క చరిత్రనే వాళ్ళు సాధించినటువంటి ఘనతగానే నిదంతా ఓడిండు, నిరుద్యోగులు గెలిచిరు. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా సందేహాలు వస్తున్నాయి మళ్ళీ, అరే ఎట్లా గెలిచిరు నిరుద్యోగులు, వాళ్ళకి జాబులు రాలేవు కదా అని చెప్పి. నాకు ఇంకా ప్రోమో వచ్చిన తర్వాత కొన్ని బెదిరింపు, అరే ఓడిపోయిన తర్వాత నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నువ్వేందిరా అంటే, ఇక నేను అంటే ఈ చాలా గతంలో కూడా ఒకసారి నాకు బెదిరింపు కలిసి వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయినా కదా, దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇట్లా జరిగిన తర్వాత చెప్పిన, ఇక సబ్జెక్ట్ ఇచ్చి పెట్టిన. అయితే ఈ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది కేసీఆర్ ఓడిపోయిన మీద నీ ప్రతాపమేంద్ర అంటే ఒక్కసారి ఇప్పుడు ఎన్నోసార్లు ఓడిపోయారు, కండువాలు మార్చిన వాళ్ళు వీళ్ళు అయ్యారు కదా, కేసీఆర్ మీద నువ్వు ఆ పాట కూడా రిలీజ్ చేయొద్దు అని చెప్పి కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పటిదాకా వేరు, అప్పుడే భయపడలే మనం, ఇప్పటిదాకా వేరు. అంటే అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం.
మా కేసీఆర్ను ప్లస్ ఈ పార్టీని నువ్వు విమర్శించినావు అనుకో అది బాగుండదు అని చెప్పి అది పర్ఫెక్ట్గా రికార్డింగ్ అనేది నాకు నచ్చదు, అంటే చేసుకోలేను నేను. అయితే అది బెదిరించారు. బెదిరించిన తర్వాత నేను అదే అనుకున్నా, సంక్రాంతి ఉంది కదా, ఆయన ఏమన్నాడంటే సరే అన్న కళ నిర్ణయిస్తుంది పోనీ అని చెప్పిన, గౌరవంగానే మాట్లాడినా. నేను ఆ గౌరవం అనేది నువ్వు మాట్లాడే విధానం చూసే నేర్చుకున్నా, లేకపోతే డూ అండ్ ఐ క్యారీ అంటే క్యారీ అనే టైప్ మనం కూడా. కానీ ఇక మేము చూసిన తర్వాత నేర్చుకున్నా. అది వాళ్ళు ఏమనుకున్నట్టు ఇక నేను సరే అన్నాక మళ్ళీ ఒక రీసెంట్గా ఏమైంది అని అంటే ఆడు కొంచెం సైలెంట్ అయినరా అనేటువంటిది చర్చ నడుస్తున్నది. అయితే నేను ఒక్కటే చెప్తున్నా, మన పిఎంఆర్ ఛానల్ ఆధ్వర్యంలో మన మైపాలన్న దగ్గర చెప్తున్న విషయం ఏంటంటే, ఇలా సంక్రాంతి బిజీ ఉంటారు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి కనుమ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, మీ కెమెరా పరంగా చెప్తున్నా, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, ఈ కేటీఆర్, ఈ కవితమ్మ వీళ్ళు అంటే నా కోరిక ఏంటి అంటే 10 సంవత్సరాలు మా రక్తం తాగారు. నాకు ఎవరి మీద ప్రేమను కాదు, కానీ వీళ్ళ మీద ఎందుకు ఇంత బాధ అంటే మా జీవితాలు ఖరాబ్ అయినాయి అన్న. మా వర్గాలు అయితే జీవితాలు ఇప్పుడు మన తంగళ్ళపల్లి మన ఇది ఉస్కే అక్కడ సంబంధించి చాలా మంది దళితుల మీద మొత్తం ఉక్కుపదం మోపేసిండు కేసీఆర్. దళిత సామాజిక వర్గం మీద ఉక్కుపదం మోపేసిండు. కాబట్టి తప్పకుండా మీ ఆధ్వర్యంలోనే అది రిలీజ్ చేస్తా. ఆ పాట ప్రోమో వరకు పాడండి. నీ అంత ఓడిండు నిరుద్యోగులు గెలిసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు, అరే 10 ఏండ్ల ఈ పొద్దులో పేదల బతుకులు ముంచిండ్రు. ఈడు బతుకులు ముంచితే ఆస్థాన కౌలంతా ఎనుకుండి దొరగాని ఏతులు ఒగిడిండ్రు, అని ఉన్నోనికి ఇచ్చిండ్రు, ఇల్లు లేనోన్ని కొట్టిండ్రు, పక్క రాష్ట్రాన్ని దోసిండ్రు, తెలంగాణను తెరలు చేసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. వాస్తవమా కదా? 100%. పోరాటాలు నేర్పిన గడ్డలో నెత్తుటి మడుగులో చచ్చిన బిడ్డల అమరుల త్యాగం మరిసిన నిన్ను దుమ్మెత్తి మెంబోస్తేరమన్ను, స్కీములు స్కాములు ఫామ్ హౌజులు గడి గోడలు బద్దలు గొడతాము చాల్, నీ అంత ఓడిండు నిరుద్యోగులు గెలిసిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. చాలా అద్భుతంగా రాసినా. అంటే ఎప్పుడు రిలీజ్? ఈ రిలీజ్ మేబీ అనుకుంటున్నా 18 లేదా 19 రోజు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. అంటే కొంచెం చిన్న మొన్న పెద్ద ఎత్తున షూటింగ్ చేసినా. ఓయిలో ఇప్పటికీ చరిత్రలో జార్జి రెడ్డి అట్లాంటి సినిమాకు కూడా పర్మిషన్ లేదు ఇక్కడ ఓయి కాలేజ్లో, వాళ్ళు సెట్ వేసుకొని చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ టోటల్ ఎంటైర్ టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ టోటలీ సపోర్ట్ చేశారు. పాట విన్న తర్వాత వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కూడా అయిపోయింది, అబ్బా నీ అమ్మ ఇది పోయింది కదా, ఇక దరిద్రం పోయింది కాబట్టి ఈ సంతోషం అన్న చూద్దాం అనేటువంటి ఫీలింగ్లో మొత్తం ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పోరాటాలని ఎత్తిపడుతూ ఆర్ట్స్ కాలేజీ పరిసర ప్రాంగణంలో అమరవీరుల స్తూపం దగ్గర ఆ ప్రాంతంలోనే మొత్తం సిటీలో చేసిన షూటింగ్. అది మీకు కూడా అది ఒకసారి చూద్దాం, మనం చూసిన తర్వాత కూడా అది ప్రజల్లో ముందుకు తీసుకొస్తాను తప్పకుండా.